భారత్ పైన విద్వేషం చిమ్మే వర్గాలతోనే సాగుతోందంటూ అటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్కు నిజంగానే అవమానం జరిగిందా? తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతిన్నదా? రాజకీయ కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారా? అసలు దీని వెనక రాజకీయ కక్ష్యం ఉంది. కేంద్రం ఎందుకు తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది? విదేశీ ద్రోహులను కలిసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారా? రేవంత్ టూర్ పైన ప్రతిపక్షాలు బీజేపీ ఎంపీలు చేస్తున్నటువంటి కామెంట్లకు అర్థమేంటి? మరోవైపు నిబంధనలు అనుకూలంగా లేవు, ముఖ్యమంత్రి హోదాకు తగ్గ విధంగా లేదు, ఆన్ ద బేసిస్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్ అని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను విదేశాంగ శాఖ రద్దు చేసింది. వాస్తవానికి 23 నుంచి 29 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించాల్సినటువంటి షెడ్యూల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2047 తెలంగాణ రైజింగ్ పేరుతోటి. దాన్ని ఎందుకు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది నిన్న ముఖ్యమంత్రి వేసినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు బీజేపీ నుంచి సమాధానం లేకపోను. దేశ సంఘ విద్రోహ శక్తులు లేదంటే దేశద్రోహులు ఎవరినో కలవడానికి వెళ్తున్నారు, సో అందుకే మేము తిరస్కరించాం అన్నటువంటి వ్యాఖ్యలు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. సో రాజకీయ కోణంలో తిరస్కరించామని వ్యాఖ్యలు ఎందుకు చేయాలి? ఒకవేళ అదే జరిగితే గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్కు అవకాశం ఇస్తే తెలంగాణకి ఎందుకు ఇవ్వరు? సో తెలంగాణలో పెట్టుబడులను అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోందా? గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం అని బీజేపీ చూస్తోందా? సో ఇది రాజకీయంగా చూడాలా? ఈ ప్రశ్నకు సమాధానం కేంద్రం చెప్పాలా? ఎవరు చెప్పాలి అన్నదానిపైన మాట్లాడదాం. శంకరరావు రవికుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. నుమాన్ గారు ఏఐసిసి సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అట్ సేమ్ టైం కటా కార్తిక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నమస్కారం. నమస్తే అండి. నుమాన్ గారు ముఖ్యమంత్రి ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, అయినా కానీ ఈ పర్యటనను అర్ధాంతరంగా అడ్డుకోవడం జరిగింది. సో ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే అది వేరు విషయం. సో ఆల్రెడీ లండన్ పర్యటనకు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. సో అడ్డుకున్న తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ వెనుదిరిగి రావడం జరిగింది. సో ఎందుకు అంటే ఇది ముఖ్యమంత్రికి జరిగిన అవమానంగా చూస్తున్నారా, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అవమానంగా చూస్తున్నారా? ఎందుకు ఇది రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారు? బట్ బీజేపీ ఇప్పటికే చెప్తోంది, సో మీరు విద్రోహులతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అందుకే అడ్డుకున్నామని చెప్పేసి. సో దీనిపైన మీ కామెంట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ముఖ్యమంత్రి గారి పర్యటన యాక్చువల్ గా ఈ వీక్ కూడా అమెరికాలో సాగాల. లండన్ నుంచి అమెరికాకి వెళ్ళి బాస్టన్ లో అక్కడ పలు యూనివర్సిటీస్ లో కార్యక్రమాలు ఉన్నాయి. ఎంఐటి కానివ్వండి, హార్వర్డ్ కానివ్వండి, దాని తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి యొక్క కంపెనీస్ తో కూడా వారు మీటింగ్స్ అరేంజ్మెంట్స్ అనేవి జరిగాయి. కానీ వారిని లండన్ లో ఉన్నప్పుడు ఎంఈఏ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. లండన్ నుంచి బాస్టన్ కి ఎప్పుడైతే వారు ఫ్లైట్ తీసుకోబోతున్నారో దానికంటే ఒక్కరోజు ముందు వారు చెప్పడం జరిగింది, ఇక్కడ మేము పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం లేదని చెప్పేసి ఎంఈఏ నుంచి మాకు ఆదేశాలు వచ్చిన తర్వాత మా కోర్ కమిటీ ఓవర్సీస్ కాంగ్రెస్ లో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను, దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు రావడం లేదు, కానీ వారి బృందం మాత్రం వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒకటే విషయం అడగదలుచుకుంటాను, సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి ఏదైతే బీజేపీ వారు మాట్లాడుతున్నారో, ఎంఈఏ అనేది ఎప్పుడైనా సరే ఒకరికి క్లియరెన్స్ ఇవ్వనప్పుడు స్పెసిఫిక్ రీజన్ అనేది ఇవ్వాలా. 2012లో ఎప్పుడైతే అప్పుడున్నటువంటి తరుణ్ గొగోయ్ గారు కానివ్వండి మనకు క్లియరెన్స్ కోసం అడిగినప్పుడు న్యూయార్క్ లో ఒక మీటింగ్ జరిగేదానికి యూపీఏ 2లో వారు విన్నపం పెట్టుకుంటే దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకు అని అంటే డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి, ఆ డిప్లొమాటిక్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి క్లియర్ గా ఆనాడు కాంగ్రెస్ లీడర్ గా ఉన్నటువంటి వారిని మేము బేసికలీ రిజెక్టెడ్. దాని తర్వాత వారు రావడం జరిగింది, అక్కడ స్పెసిఫిక్ రీజన్ ఇవ్వడం జరిగింది ఏ మీటింగ్ వల్ల ఇబ్బంది వచ్చిందని చెప్పేసి. కానీ ఈసారి మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఏ మీటింగ్ వల్ల ఇబ్బంది జరుగుతుందో ఎక్కడ మెన్షన్ చేయలేదు. స్పెసిఫిక్ రీజన్ ఉండాలా, ఈ మీటింగ్ వల్ల మాకు ఇబ్బందిగా ఉంటుంది, డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పేసి చెబితే అప్పుడు అందరికి అర్థమయ్యేది ఆ మీటింగ్ జరగకూడదని చెప్పేసి. లండన్ లో ఏదైతే ధ్యేయంతో లండన్ కి వెళ్ళారో అదే సేమ్ ఇంటెన్షన్
అక్కడ కూడా కొనసాగించడం జరిగింది. లండన్ లో లేనటువంటి ఇబ్బంది మీకు అమెరికాకి రాగానే ఇబ్బంది ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. బీజేపీ వారు మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులతో కలవడానికి వెళ్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరు సంఘ విద్రోహ శక్తి అయినటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ గారి దగ్గరికి వెళ్ళి మీరు బిర్యానీ తిని వచ్చింది మర్చిపోయారా అని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను. అటువంటి పని ఏం జరగలేదు కదా. వీఆర్ వెరీ క్లియర్. తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి 2034, తెలంగాణ రైజింగ్ 2047, $1 trillion and $3 trillion రెస్పెక్టివ్లీ అని చెప్పేసి చెప్పడం, దానికోసం మేము పనిచేస్తుంటే, దానికోసం తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు చాలా సీరియస్ గా తీసుకెళ్తుంటే మీరు ఈ రకంగా అడ్డుకోవడం, ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ పీపుల్ ని అవమానించడం, సౌత్ ఇండియన్ స్టేట్స్ ని అవమానించడంగా నేను భావిస్తున్నాను. అదే మీరు గుజరాత్ కమ్యూనిటీ కోసం మీరు ఎన్ని మీటింగ్లు జరగలేదు, ఎన్ని ఫండ్ రైజింగ్లు జరగలేదు, ఎన్ని ఇన్వెస్టర్ సమ్మిట్లు జరగలేదు, ఒక్కసారి మొత్తం తీయండి మీకు తెలుస్తుంది. నేనేమంటాను అంటే ఈ పక్షపాత వైఖరి అట్ ద సేమ్ టైం ఫెడరల్ సిస్టమ్ లో స్టేట్స్ కి ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎ స్టేట్ అండి. ఈజ్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. 4 కోట్ల తెలంగాణ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు. భారతదేశంలో నుమాన్ గారు, భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని చెప్పేసి ఆమె గతంలో ఇందిరాగాంధీ పైన అట్లాగే మోడీ పైన కొన్ని వ్యాసాలు రాయడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెందినటువంటి ప్రొఫెసర్ మాయా చూడర్. సో ఆమెను కలవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతున్నారు. సో ఆమె ప్రభుత్వానికి, భారత్కు వ్యతిరేకంగా, ప్రధానికి వ్యతిరేకంగా కొన్ని కాలమ్స్ రాయడం జరిగింది. సో అట్లాంటి వ్యక్తులను కలవడానికి పోతున్నారు కాబట్టి సో ఇందులో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అన్నటువంటి పదాలను భారతీయ జనతా పార్టీ వాడడానికి ప్రధానమైనటువంటి కారణం అది. సో ఈ విషయాన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ రిసీవ్ చేసుకుంటుంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అండి? ఒకవేళ ఆ మీటింగ్ లో ఐటనరీలో మీకు తెలిసినప్పుడు ఇది ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్పాల్సిందే. వీ కుడ్ హావ్ ఈదర్ క్యాన్సిల్డ్ ఇట్. ఆ యొక్క మీటింగ్ తోనే మీకు ఇబ్బంది ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకునేవారు. నేనేమంటానంటే మొత్తం ప్రోగ్రామ్ నే మీరు క్యాన్సిల్ చేయడము, ఆ యొక్క మీటింగ్ మీకు ఆంక్షలు ఉంటే ఆంక్షలు చెప్పొచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? వారు ఒక ప్రొఫెసర్, స్వేచ్ఛ ఉంది, ఓ కలుస్తారు, తప్పేముందండి? నేనేమన్నానంటే మీరు ఇక్కడితో ఆపగలుగుతారండి, కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే రావదలుచుకుంటున్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటున్నారో, యూనివర్సిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ అండర్స్టాండ్, ఈ యొక్క ట్రిప్ యూనివర్సిటీస్ ఇక్కడ లండన్ లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి MIT మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాస్టన్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ కానివ్వండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానివ్వండి, హార్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, వారి దగ్గరికి ఎవరు వెళ్తారండి? ఇక్కడ కావాల్సినటువంటి 6 స్కిల్ యూనివర్సిటీని వాటితో అనుసంధానం చేస్తూ ఇక్కడ మనకి టెక్నికల్ కోర్సెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తే ఎటువంటి వన్ సెకండ్ రవికుమార్ గారు ఫింగర్